హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ ఫైర్ వీడియో. సో మనం వీడియో పెట్టయితే చాలా రోజులు అయిపోయింది ఫ్రీ ఫైర్ది పెట్టి. అందుకే ఈరోజు విగ్నేష్ నేను కలిసి ఆడుతున్నాం ఫ్రీ ఫైర్ వీడియో. అండ్ మనం లోన్ వాల్ఫ్ మోడ్లో అయితే ఆడబోతున్నాం. అండ్ ఈ స్కిన్ ఎక్కడి నుంచి వచ్చిందా అని అడగండి. స్కిన్ బండిలు ఎందుకంటే బండిల్ రీడింగ్లో వచ్చింది. అండ్ గన్ స్కిన్ మాకు రివార్డ్స్లో వచ్చింది అందుకే. అండ్ ఈరోజు మనమైతే ఆడబోతున్నాం లోన్ వాల్ఫ్ అది కూడా విగ్నేష్ తోటి. సో వాన్ ఛానల్లో కూడా వీడియో వస్తుంది, వాడు పెడతాడంట. వాడు కూడా రికార్డింగ్ స్టార్ట్ చేసినాడు అందుకే. సో మనం ఆలస్యం అయితే చేద్దాం కుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రీ ఫైర్ ఇండియా ఓకే వచ్చేసినాం. నేను డెజర్ట్ ఈగల్ సెలెక్ట్ చేసుకుంటా. అండ్ వచ్చింది చూడండి డెజర్ట్ ఈగల్. చూద్దాం ఆపోనెంట్స్ ఎలా ఆడతారు, వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఉంటుందో. వచ్చు అలా షెట్ వాడి మీద నుంచి కొడుతున్నావు. వాడు ఇక్కడ నుంచి వచ్చింది. శాంటీ నాకు నచ్చని క్యారెక్టర్ ఏదైనా శాంటీ. ఎందుకో తెలుసా, ఆల్రెడీ ఒకడు చంపేసిండు. వీడు చంపేయాలి. వీడైతే కొట్టు విఘ్నేష్ ఆడైతే చూసి షాక్ అయింది. ఓకే సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ మనోడైతే ఇక్కడనే తిరుగుతున్నాడు. అండ్ మనం డైరెక్ట్ వెళ్ళిపోకుండా దీని మీద నుంచి వెళ్ళిపోవాలి. అనుకున్నట్టే ఇద్దరు ఒక్కొక్క సైడ్ నుంచి వస్తున్నారు. ఒక్కొక్క చంపేసిలాని అప్ప స్లో ఎక్కడి నుంచి వచ్చినది తెలియదు. వీడికైతే ఒక లైక్ కొట్టాలి. వీడు ఇంకా ఉన్నాడు, వీడున్నట్టు కూడా తెలియదు నాకు. అండ్ రౌండ్ నెంబర్ 3 చూద్దాం. ఈసారి వాళ్ళ ఆపోనెంట్స్ ఏ గన్ పెడతారు. వాళ్ళు ఏ గన్ పెట్టినా కూడా మంచిగానే పెట్టాలి. ఆ షార్ట్ గన్ పెడితే మంచిగా ఉంటుంది. వా ఈ గన్ సూపర్ గన్, నెంబర్ 1 గన్. అండ్ చూద్దాం ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు. ఒకడు వచ్చాడు. అప్ప హీరో కూడా వచ్చాడు, చచ్చిండు. ఈ రౌండ్ ఎందుకో తేడా కొడుతుంది నాకు. చూద్దాం. ముందు వాడిని చంపినాకనే నన్ను చంపేసిండు ఆయన. ఈ గన్ను నాకు బాగా నచ్చింది గైస్, ఎందుకంటే ఇది కూడా షార్ట్ గన్ లాంటిదే కదా. అందుకే విఘ్నేష్ అయితే ఫాలో మీ. చూద్దాం వచ్చిండు. అనుకున్నట్టు సైడ్ నుంచి వచ్చిండు. ఇంకోడెక్కడ చంపేద్దాం వీడిని. అది చంపేసినాం. లైక్ అయితే కొట్టాడు. సో మనం రిమోట్లో అయితే వేస్తున్నాం. ఓకే ఇప్పుడు మనోడే పెట్టాల్సింది. వాడు పెట్టినా వాడు అదే ఏదో ఒకటి పెడుతుంటాడు. వాడు ఎస్విడి అయితే నాకు పక్కా కావాలి వైట్ రౌండ్ వచ్చినప్పుడు. కానీ ఫస్ట్ రౌండ్ నాకు డెజర్ట్ ఈగల్ తోటి అలవాటు కాబట్టి డెజర్ట్ ఈగలే తీసుకున్నాం. ఇంత సడన్గా వచ్చింది ఏంటి వీడు. విఘ్నేష్ రియాక్షన్ కూడా అదే, ఇంత సడన్గా వచ్చింది ఏంటి. కానీ చంపేసింది. నేనైతే చంపేద్దాం. చంపేసినాం.
వేద్దాం ఇమోట్లు. 4-1 రౌండ్ 6. ఇది కూడా ఈజీగా గెలుస్తాం అనుకోండి. ఎస్విడి నాకు కావాలి. అండ్ యుఎంపి నాకు మాదిరిగా ఫేవరెట్ గాను. ఇప్పుడు వస్తాడు చూడండి వీడు. చెప్పినా అరే వేసేసినాడు బాంబ్, స్మోక్ బాంబ్. ముందైతే వీడు వేసేద్దాం. చచ్చాడు వీడు. అప్పటి నుంచి కింద నుంచే కొట్టుకుంటున్నాడు వీడు. ఎందుకు వీడికన్నా ఉన్న వీడు. వచ్చింది చచ్చాడు. బోయా గాయ్స్, మనమైతే లోన్ వాల్ఫ్ అయితే గెలిచేసాం. లోన్ వాల్ఫ్. అండ్ చూద్దాం నెక్స్ట్. చూద్దాం గైస్, చూశారు కదా మనం లోన్ వాల్ఫ్లో చిత కొట్టేసినాం. 4v1 గైస్. ఎలా చెప్పండి. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వీడికి స్కిన్, నాకు స్కిన్, వానికి బండలు, నాకు బండిల్. కానీ వానికి 7th యానివర్సరీకి వచ్చింది, నేను రెడీమ్లీ తీసుకున్నా. సో వాడైతే కష్టమైతే అంటుండు, వాడు అందుకే వాడు లెఫ్ట్ అయ్యిండు. అండ్ వాడు వచ్చినాక మనమైతే కంటిన్యూ చేద్దాం గైస్. వాడు వచ్చాడు. వాని పేరు అయితే చూసారు కదా ఏం పెట్టాను. సపరేట్ గ్రూప్స్ 1 Free Fire in 1v1 గైస్. అయినా 1v1లో నేను ఒక్కసారి ఆ ఫ్రీ గేమ్ స్టోర్ క్రేజీ స్టోర్ ఉంటే బాగుండు. వీడు ఫ్రీ ఇస్తున్నాడు. తీసేసుకుందాం. నాకు MP5 ఇంకా డెజర్ట్ ఈగలు అండ్ ఈ గన్ను షార్ట్ గన్ అయితే కావాలి. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడో కూడా లింకాలి. ఎక్కడున్నాడు లింక్ ఇద్దాం. డ్యామేజ్. ముందైతే హెల్త్ తీసుకుందాం. సో ఓకే, ఫస్ట్ డూప్ కొట్టేసినాం. ఓకే, లైక్ కొట్టాడు వాడు. ఆయన ఇప్పుడు వద్దులేండి కొట్లు. తంతి చూద్దాం. కిందికి గ్లూ వాల్ అయితే కావాలి. గ్రెనేడ్లు కావాలి. మస్ట్ హెల్మెట్ లెవెల్ 2. ఈ వస్తువులు చాలు విన్ కావడానికి. మళ్ళీ వాడెక్కడున్నాడో లెంకాలి. లెంకేద్దాం. అది తెలిసి లూట్ కాడ ఉండొచ్చు. ఎందుకంటే వాడు మోస్ట్ ఆఫ్ ది టైం లూట్ బాక్స్ కాడనే ఉంటాడు. కనిపించడు. నాకు కూడా పడ్డది డ్యామేజ్. కిందికి వద్దాం. గ్యాప్ ఇయ్యలేడు వేసేవాడు. ఆయన ఇయ్యడానికి వాడేం వాడుతుంది. వాడు గన్లు చూస్తుండు వాడు. మళ్ళీ ఈసారి మనం MP5 డెజర్ట్ ఈగల్ కూడా తీసుకుందాం. ఈ థామ్సన్ డెజర్ట్ ఈగల్ మెయిన్. డెజర్ట్ ఈగల్ కావాలి నాకు. డెజర్ట్ ఈగల్ ఉంటేనే స్ట్రాంగ్ ఉంది. మన గ్రానైడ్ కూడా మెయిన్ లేండి. ఇప్పుడు వానికి తెలియాలని ఇలాంటి సౌండ్. వాడు ఆ కంటైనర్లో వస్తాడా ఇక్కడ నుంచి వస్తాడా తెలియదు. వాడు ఎక్కడున్నాడు కూడా తెలియదు. డ్యామేజ్ 6% డ్యామేజ్ పడ్డది. వెయిట్ చేద్దాం.
వాడు గ్యాప్ ఎప్పుడు ఇస్తాడో అని వెయిట్ చేద్దాం. అబ్బా మనమే కొట్టేయాల్సింది. అబ్బా ఉన్న ఒక్క గ్లూ వాళ్ళే, అది కూడా వాడేసినాం. ఇంకేమైనా కనిపెట్టుకొచ్చింది ఆయన వాడే చంపేసింది. వాని హెల్త్ డ్యామేజ్ చూడండి ఒకసారి, హెచ్పి చూడండి. మార్స్ ఓకే, ఈసారి కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, కానీ MP5 ఈసారి M188 తీసుకొని పోదాం, ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ గ్లూ వాల్ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే గ్లూ వాల్స్ ఈ అన్లిమిటెడ్ గ్లూ వాల్ పెట్టలేదు. ఓకే, నాకు కిందైతే చాలు, వెళ్ళిపోదాం. ఇక చూద్దాం ఏమవుతుందో. వాడు ఎక్కడున్నారో లెంకాలి. దేవుడా ఎక్కడున్నాడు? సో గైస్, విఘ్నేష్ అయితే ఫోన్ చేస్తాడు, అందుకనే వీడియో కట్ చేయాల్సి వచ్చింది. వాడు ఆల్రెడీ లైన్లో ఉన్నాడు. చూద్దాం, మనం లెంకుదాం. వాడు ఎక్కడున్నాడో. ఉన్నాడు, ఇక్కడనే కనిపించాడు. జస్ట్ మిస్, లేకపోతే డ్యామేజ్ కంటిన్యూ. ఇప్పుడు కూడా పడుతుంది. ముందు హెల్త్ వేసుకొని పోదాం అనుకున్నాను, కానీ మీకు టైం లేదు. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు గైస్, బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు. అండ్ వాడు ఇంకా కాల్లోనే ఉన్నాడు. అయినా వానికి తెలియదేమో గేమ్ ఆడే టైంలో కాల్స్ చేయొద్దని, ఎందుకంటే ఇది 1v1 కాబట్టి మనకి ఇలాంటి కాల్స్ అనేది మనకి కామన్గానే వస్తుంటాయి. వాడు ఫోన్ చేస్తుంటాడు, కానీ వాడు 1v1 ఆడేటప్పుడు గేమ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. వాడు నార్మల్గా 1v1 అయితే మేము పక్కన కూర్చొని ఆడతాం. ఇప్పుడు టైం చూస్తున్నారు కదా మీరు, 9:23. అందుకని ఆ రీజన్ తోటే మేము ఇప్పుడు వాడింట్లో వాడు, నా ఇంట్లో మేము ఉన్నాం. అందుకే వాడిని కాల్ కట్ చేయాలి. వాడు కాల్ కట్ చేస్తే కానీ ఇన్ఫామ్ అయితే చేద్దాం వాడికి, కాల్ అయితే కట్ చేయమని. అండ్ కట్ చేస్తాడేమో, కట్ చేసినాడు. అండ్ చూద్దాం, ఇప్పుడు లింకుదాం. అండ్ గైస్, ఈ ప్లేస్లో వాడు పర్టికులర్గా ఎక్కువ దొరకడు, మీ ఇల్లు కదా. ఆయన ఎక్కడ ఉంటాడు అంటుండే. అబ్బా, డ్యామేజ్ ఎక్కడి నుంచి వచ్చిందా? 1 ట్యాప్ గన్. హెల్త్ వేసుకుందాం. ఓకే, వేసేసుకున్నాం. చూద్దాం, ఇక వెళ్దాం ముందుకి డెజర్ట్ ఈగలతోటి. కానీ వాడు ఓకే మెల్లగా ఈసారి P90 పెట్టుకుని కదా. చావురా జస్ట్ మిస్. అమ్మ, వంక పెట్టుకొని పోదాం. చావురా, చచ్చాడు. వాడు చూసాడే గైస్, వాడు ఇమోట్లు వేస్తుండేవాడు, అందుకే నేనే వేసిన వెనకాల నుంచి వచ్చాను. పీక్ అయితే నేను కన్ఫ్యూజ్ అయిపోతా మొత్తం, ఎందుకంటే పీక్ నాకు ఇంకా అలవాటు కాలేదు. అప్పుడైతే ఓల్డ్ పీక్ ఉంటే, ఇప్పుడు వాడు పీక్ తీసేశాడు. అని చెప్పాలంటే నేను CS కూడా చాలా తక్కువ ఆడతా, అందుకే నాకు ముఖ్యంగా నాకు పీక్ అలవాటు లేదు. ఎందుకంటే ఈ సెట్టింగ్స్ నాది కొంచెం సెన్సిటివిటీ తక్కువనే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం వీనైతే ఎత్తుకుదాం. ఎక్కడున్నాడు అబ్బాయి? అప్పుడు ఎక్కడ డ్యామేజ్ ఇచ్చింది? అబ్బా అమ్మ వంక, ఇక్కడనే ఉన్నాడు. అబ్బా, చాలా ఘోరంగా తీసాడు వీడు. ఇక్కడైతే హెల్త్ వేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఇంకో హెల్త్ కిట్ వేసుకొని అయిపోయింది. మ్యాచ్ అయిపోయింది గేస్ మ్యాచ్. అండ్ మనమైతే 2 మ్యాచ్లు విన్ అయినాం. ఓకే, నో ప్రాబ్లం. మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి మేమిద్దరం కలిసి వీడియోస్ అయితే పెడుతుంటాం. మనకైతే వీడియోస్ కూడా గ్యాప్ చాలా లేట్ వచ్చింది. అండ్ గైస్, మేమైతే ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ విఘ్నేష్ అయితే అవుట్రో చెప్పేసి వెళ్ళిపోదాం. మనం ఫ్రీ ఫైర్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి ఇలా తీసాము.
అండ్ గైస్ ఈరోజు వీడియో అయితే ఇదే. మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీరు ఇలానే ఉండండి. అండ్ మనం కొత్త గేమ్ ప్లేస్ కూడా వద్దాం. ఫ్రీ ఫైర్ అయితే ఎక్కువ ఆడదాం మనం. ఎందుకంటే మనది అన్ని ఛానల్స్, మనది A to Z వ్లాగ్స్ కదా. ఎందుకంటే మనది అన్ని ఛానల్స్, అన్ని కంటెంట్, అన్ని టాపిక్స్, అన్ని కంటెంట్ చేయాలి. అండ్ గేమింగ్ అనే కాదు, షార్ట్ ఫిల్మ్స్ కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అండ్ గేమింగ్ విషయానికి వస్తే గేమింగ్లో ఫ్రీ ఫైర్ ఎక్కువనే వస్తుంటుంది. ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్స్ స్టోరేజ్ అయితే ఎక్కువ లేదు ఫోన్లో. దట్స్ ఇట్ గైస్ ఈరోజు వీడియో. అండ్ మనం నెక్స్ట్ వచ్చే ఫ్రీ ఫైర్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ గైస్. అండ్ ఇక ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి మనమైతే 5 లైక్స్ అయితే టార్గెట్ ఇద్దాం. ఎవరైనా స్టార్టింగ్ చెప్తాను, నేను చూడండి. అండ్ బాయ్ గైస్.